4వ అధ్యాయం, మార్కు 4:18. ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని. ఏమండి, ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని వింటున్నామా లేదా? వాక్యాన్ని వింటున్నాం. వాక్యము విందురు గాని ఏమండి, అది నిష్ఫలమగునని ముగించాడు 19వ వచనాన్ని. అది నిష్ఫలమగును అన్నాడు కదా. 19లో ఏమన్నాడు? ఆఖరి మాట చదవండి. అది నిష్ఫలమగును అన్నాడా లేదా? ఉందా లేదా మాట? అదంటే ఏది? అది వాక్యము నిష్ఫలమగును. వాళ్ళు వాక్యాన్ని వింటారు కానీ విన్న వాక్యం వాళ్ళ లోపల ఫలించలేదు. గనక వాక్యాన్ని దేవుడేమో మనకు పంపిస్తున్నాడు, మనం వింటున్నాము, కానీ దానివల్ల మనకు ప్రయోజనం కలగడం లేదు. మనము మలచబడడం లేదు, చెక్కబడడం లేదు. కారణం ఏంటో చెబుతున్నాడు. అదేమిటంటే ఐహిక విచారములను. ఐహిక అంటే ఇహ సంబంధమైన, అంటే లోక సంబంధమైన విచారము. అంటే విచారం అంటే ఆలోచన అని అర్థం. ఏమండి, అంబేద్కర్ విచారధార అంటాం. అంటే ఏంటంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానం. విచారం అంటే సంస్కృతంలో బాధతో చాలా విచారంగా కూర్చున్నాడంట. ఆ విచారం కాదు, విచారణ అని ఉంటుంది చూసారా? ఏమండి, ఆర్టీసీ బస్ స్టాండ్లో విచారణ అని ఎంక్వైరీ అన్నమాట. కనుక ఆ మాట విచారము అనే మాటలో నుంచి వచ్చింది. అది ఆలోచించుట, తలంచుట, దాని మీద ధ్యానం ఉంచుట. అది దుఃఖముతో, బాధతో, దిగులుతో కూర్చునే విచారమే కాదు. విచారం అనే మాటకు అర్థం ఏంటంటే ఆలోచన పరంపర, ఆలోచన విధానం అని అర్థం. ఐహిక విచారము అంటే ఈ లోక సంబంధమైన ఆలోచన విధానం అన్నమాట. ఎవరిలోనైతే లోక సంబంధమైన ఆలోచన విధానం ఉంటుందో వాళ్ళలో వాక్యము ఫలించదు. అవుట్ రైట్గా దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు వాక్యం వింటారు కానీ అది నిష్ఫలమైన. ఎందుకంటే ఐహిక విచారాలు ఎంతసేపటికి లోకము ఎంత సంపాదించుకున్నాం, ఎంత దాచుకున్నాం, ఎంత కూడబెట్టుకున్నాం అని. ఏమండి, ఈ స్వార్థము, శరీరము, నేను, నాది, ఈ తరహా మనస్తత్వం ఎప్పటిదాకా మనలో ఉంటుందో వాక్యం అప్పటిదాకా మనలో ఫలించదు. ఈ సంగతి మనం తెలుసుకోవాలి. మన మనస్సు మారాలి, కొత్త మనస్సు మనకు రావాలి. ఐహిక విచారము, తర్వాత ధన మోసము. డబ్బు మనలను మోసం చేస్తుంది. డబ్బు మనల్ని మోసం చేస్తుంది. మనకు డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా మోసం చేస్తుంది, అది మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంకో రకంగా మోసం చేస్తుంది. డబ్బు ఉన్నప్పుడు ఎలా మోసం చేస్తుందంటే, డబ్బు నీ దగ్గర ఉంది కనుక నువ్వు దేవునికి ఇష్టడివి. డబ్బు నీ దగ్గర ఉంది కనుక దేవుడు నేను కూర్చి సంతోషిస్తున్నాడు. ఆయన సంతోషిస్తేనే కదా డబ్బు ఇచ్చాడు నీకు. డబ్బు నీ దగ్గర ఉంది కనుక ఇక నీకేం పర్వాలేదు. నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగానే ఉన్నావని నువ్వు అనుకోవాలి. దేవునికి నువ్వంటే ఇష్టం లేకపోతే డబ్బు ఎందుకు ఇస్తాడు నీకు? డబ్బు నీ దగ్గర ఉంది కనుక నువ్వు నిజంగా పరలోకానికి వెళ్తావు. నువ్వు దేవునికి ఇష్టడివి, నువ్వు పరిపూర్ణుడివి, నువ్వు దిద్దుకోవాల్సిందేమీ లేదు అనే ఒక తలంపులు ఆ డబ్బు మనలో పుట్టిస్తుంది. ఒకసారి ఒక బిచ్చగాడు ఒక ధనవంతుడిని అడుగుతున్నాడు, అయ్యా దానం చేయండి, ధర్మం చేయండి, ధర్మప్రభువులు, భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు, భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దానం చేయండి అంటే అతనేమో ఈ 2 చేతులకు, ఈ 4 వేళ్లకు
మొత్తం 8 ఉంగరాలు పెట్టుకున్నాడు. మెడలో దాదాపు ఒక 1/4 కిలో ఉన్నటువంటి ఒక బంగారు గొలుసు. బాగా స్టింకింగ్ రిచ్ అన్నమాట. బాగా డబ్బులు ఉన్నాయి. మనిషి ఉండడానికి మాత్రం ఎలుగుబంటిలాగా ఉన్నాడు, కానీ ఒంటి నిండా బంగారం. ఆయన అంటున్నాడు, ఏంటి నీకు ధర్మం చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడా? దేవుడు ఆల్రెడీ నన్ను దీవించేశాడు, నిన్నే దీవించలేదు. ఇంకా నాకు చెప్తావేంటి దేవుడు ఆశీర్వాదం గురించి అన్నాడు. వాడి కాన్సెప్ట్ చూడండి. వీడు బిచ్చమెత్తుకుంటున్నాడు, పేదవాడు గనక దేవుడు వాడిని ఆశీర్వదించలేదు. నేను 1 నిండా కిలో బంగారం వేసుకొని ఫారిన్ కార్లో తిరుగుతున్నాను కనుక దేవుడు నన్ను దీవించేశాడు, నేను దేవునికి ఇష్టండి. అదొక మోసం. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి అగ్నిజ్వాలలో కళ్ళు తెరిచాడు. డబ్బులు నీకు ఉండడం నీ మీద దేవుని అప్రూవల్ కాదు. డబ్బులు నీకు ఉండటం దేవుడు నీ మీద ఆమోద ముద్ర వేసినట్టు కానే కాదు. యూ కెన్ బి వెరీ రిచ్ అండ్ గో టు హెల్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో రకంగా మోసం చేస్తుంది. డబ్బు నీ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంకో రకంగా మోసం చేస్తుంది. డబ్బులు ఎందుకు నా దగ్గర లేవు అంటే నేను చేసిన సేవ దేవునికి నచ్చలేదేమో, నా ప్రార్థనలు దేవునికి నచ్చలేదేమో, అసలు దేవునికి నేను ఇష్టమే లేదేమో. ఈ మాత్రం డబ్బులే ఇవ్వని దేవుడు నాకు పరలోకం ఏమిస్తాడు? ఏమండి, ఈ తుచ్చమైన నశించిపోయే బంగారం వెండే ఇవ్వలేని దేవుడు అక్షయమైన స్వాస్థ్యం ఎలాగిస్తాడు? అసలు దేవుడు నా ప్రార్థనలు వింటున్నాడని నమ్మకం ఏముంది? భక్తి వల్ల ప్రయోజనం ఏముంది? అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? పట్టించుకుంటే ఇంత పేదగా ఇంత దరిద్రంగా ఎందుకు పెడతాడు నన్ను? కనుక నా భక్తి దేవుడు అంగీకరించలేదు, నేనంటే దేవునికి ఇష్టం లేదు, నాకు డబ్బులు ఇవ్వడం లేదుగా అనే డిప్రెషన్లోకి మళ్ళీ ఆ డబ్బు తీసుకెళ్తుంది. ధనమోసం, ఇదంతా ధనమోసం. నేను చెబుతున్నాను, నీకు లక్షల కోట్ల రూపాయలున్నా నీకు ఒక పూటకు గంజికి కూడా గతి లేకపోయినా దేవుని ముందు నీ స్థానము మారదు. నువ్వు ఆదాము కొడుకువు, నీకు రక్షణ అవసరం. అర్థమైందా? నీ స్టేటస్ మారదు. యువర్ ఫైనాన్షియల్ కండిషన్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్ డజంట్ చేంజ్ యువర్ పొజిషన్ బిఫోర్ గాడ్. ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్ పొజిషన్ బిఫోర్ గాడ్. ఏ మాత్రం కూడా నీవు లక్షల కోట్లకు అధిపతి ప్రపంచ ధనవంతుడి అయినా ఒక్క పూటకు గంజికి కూడా గతి లేకపోయినా దేవుని ముందు నీ ఒకటే స్టేటస్లో ఉంటావు. ఆదాము కొడుకు అంతే. నీవు నశించిపోతున్న మానవ జాతి సభ్యుడివి, సభ్యురాలివి. నీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి దేవుని ముందు నీకు హోదా రాదు. ఎప్పుడైతే దీన్ని బట్టి నువ్వు విలువలన్నీ నిర్ణయిస్తావు, డబ్బులు ఉన్నాయని ఒక విలువ, డబ్బు లేదని ఒక విలువ, అలాగే డబ్బులు ఉన్నోళ్ళని ఒక రకంగా చూడడం, డబ్బు లేనోళ్ళని ఒక రకంగా చూడడం, అదంతా మోసం అండి, ధన మోసం. నేను కొన్నిసార్లు పూరి గుడిసెల్లోకి వెళ్తా ప్రార్థన చేయడానికి. వాళ్ళు ఎంత సంతోషపడతారు, అయ్యగారు ఇంత పెద్ద దైవజనులు, మీరు మా ఇంటికి రావడం ఏంటండి, మా చిన్న పూరి గుడిసెకు మీరు వచ్చారు అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఐ నెవర్ యాక్సెప్ట్ దాట్ అప్రిషియేషన్, నెవర్. ఏ గలత్ ఫహమీ హై, ఇది పొరపాటు, అపోహ. ఇది ఇంత వాక్యం తెలిసిన, ఇన్ని వందల సంఘాలు కట్టిన ఒక దైవజనుడు మా ఇంటికి రావడం, అమ్మో అంత గొప్ప దైవజనుడు ఈ పూరి గుడిసెకు, ఇదంతా ధనమోసం. నేను చెప్తాను, అరే అలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. లెర్న్ టు థింక్ ఇన్ ద రైట్ వే. ఏం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నీది పూరి గుడిసే కావచ్చు,
విశ్వాధిపతి మీ ఇంట్లోకి వచ్చాడా రాలేదా? ఏమండి, విశ్వ సృష్టికర్త వచ్చాడా రాలేదా? నీ పూరి గుడిసెలో నువ్వు మోకరించి ప్రార్థన చేసుకున్నావు, అప్పుడు యేసయ్య వచ్చాడా రాలేదా? యేసయ్య కంటే గొప్ప నేను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? యేసు ప్రభువే వచ్చాడు కదా, ఆది సంభూతుడు, ఆది యందుండినటువంటి వాక్య స్వరూపుడు, సృష్టికర్త, విశ్వానికే ఆయన పెద్ద ఐశ్వర్యవంతుడు. ఆయన సర్వ విశ్వంలో బ్రహ్మాండంలో యేసయ్య కంటే కోటీశ్వరుడు ఉన్నాడు? ఎవడైనా లేడు. ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి మహాదేవుడే మీ ఇంట్లోకి వచ్చాక వెనక నేను వస్తే నువ్వు ఆశ్చర్యపోతావేంటి? యేసు వచ్చిన దగ్గరికి ఆయన భక్తులందరూ, దాసులందరూ, ఆయన భక్త జనమందరూ వస్తారు. చచ్చినట్టు మేము రాక చేస్తామా? మరి యేసయ్య వచ్చిన దగ్గర రాము మేము? తప్పకుండా వస్తాం. అలాగే కొన్ని రాజభవనాలలోనికి మేము వెళ్ళం, ఎందుకంటే అక్కడ యేసు వెళ్ళలేదు కనుక. యేసు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి పెద్ద పెద్ద భవనాల దగ్గరికి మేము వెళ్ళాం, అసలు ఆలోచించాం, తలుచుకోం. కానీ ఆ రాజభవనం కంటే నీ పూరి గుడిసే గొప్పది, ఎందుకంటే బ్రహ్మాండ సృష్టికర్త అక్కడ ఉన్నాడు కాబట్టి. అంటే నేనేదో చాలా గొప్ప ఉన్నంట, అదేదో చిన్న ఇల్లు అంట. అంటే నేను ఒక మంచి స్టేటస్ ఉన్నటువంటి ధనవంతుల ఇంటికి వెళ్తేనేమో అది న్యాయం అట. వీళ్ళు చాలా పేదలంట, నేను వెళితే అది నా దయ, నాకు అది నేను నమ్మాను అనుకో, అప్పుడు నేను నాశనం కావడం మొదలైపోతుంది అన్నమాట. నేను పతనం కావడం స్టార్ట్ అయిపోతుంది. నేను ఈ 45 ఏళ్ళు ఫస్ట్ డే నుండి ఈ నాటి దాకా ఒక్క నాటికి ఒప్పుకోలేదు. అది యేసు ఏ ఇంట్లోకి వెళతాడో, అది పూరి గుడిసైనా, ఒక మధ్యతరగతి ఇల్లైనా, మహారాజ భవనమైనా, యేసు వెళ్ళాడు కనుక వెనుక వెళ్ళాను అనుకుంటా తప్ప ఆ గోడలు కప్పు నేను చూడను. పైన తాటికమ్మలు ఉండని, లేకపోతే అది చలువరాతి మేడ కానీ నా దృష్టికి సమానమే. ఆ మైండ్ ఉండాలి. అది లేకపోవడమే ధనమోసం. డబ్బును బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి ఒక మనిషికి విలువ కట్టడం, ఆ స్థలానికి విలువ కట్టడం, ఇదంతా ఐహిక విచారములో భాగం. ఇలాంటి చెత్త ఆలోచన విధానం నీకుంటే, నీకనే అంటున్నా, నేను పర్సనలైజ్ చేస్తున్నా, ఇలాంటి చెత్త ఆలోచన విధానం నీకుంటే ఎంత వాక్యం విన్నా నీలో ఫలించదు అని యేసయ్య చెప్తున్నాడు ఇక్కడ. మన ఆలోచనలు మారాలి ప్రియులారా. చాలామంది మన సంఘానికి రారు. ఎందుకు రారు తెలుసా? మనం గుడి కట్టలేదని. మీరు చూడండి, నేను మంచిగా రేపు దేవుడు నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత అందమైన ఒక ఆలయం కట్టాను అనుకో, ఏమండి, మంచి ఫర్నిచరు, మంచి సుందరమైన దేవాలయం కడితే అప్పుడు జనం వస్తారు. ఎందుకంటే చాలా బాగుందండి. ఇక్కడ ఏముందండి, బురద, వర్షం పడితే పైన కారుతుంది, అసలు ఆ గుడిసె ఏంటి, అది చర్చ్ అండి. అది చక్కగా ఒక మంచి సిమెంట్తో పక్కా బిల్డింగ్ ఉండాలి, పైన గోపురం ఉండాలి, ఒక గంట ఉండాలి, లోపల మంచి ఫర్నిచర్ ఉండాలి. చర్చ్ అంటే ఎలా ఉండాలండి? ఇదంతా ధనమోసమే. వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారు తెలుసా? ఇక్కడ గుడి గంట లేదు, గోపురం లేదు, ఏం లేదు. ఎందుకు వస్తున్నారంటే వాక్యం ఉంది కాబట్టి వస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక దైవజనుడు ఒక మంచి మాట చెప్పాడు. చాలామంది చర్చికి వెళ్ళేటప్పుడట దగ్గరున్న చర్చ్ ఏదో చూసుకుంటారట. దగ్గరున్న చర్చ్ ఎక్కడ అని చూసుకోకు, వాక్యం ఉన్న చర్చ్ ఎక్కడో చూసుకోమన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా వాక్యం ఉన్న చర్చి అనేది ఎక్కడుంది చూసుకొని వచ్చిన వాళ్ళే మీరందరూ. మీరు చాలామంది చాలా దూరం నుండి వచ్చారు ఇక్కడికి, చాలా దూరం నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడి నుంచి రూట్ గీసుకొని చూడండి, మీరు రూట్ మ్యాప్. ఆ రూట్లో చాలా చర్చిలు దాటుకొని వచ్చారు మీరు.
మధ్యలో ఎక్కడ చర్చిలు తగలలేదా మీకు? అక్కడ పోయి ఎందుకు కూర్చోలేదు? మరి ఎందుకు కూర్చోలేదంటే అది చర్చే సార్, అనుమానం లేదు. యేసుప్రభుకే ప్రార్థన చేస్తారు, అయ్యప్పకేం చెయ్యరు. యేసుప్రభుకే ప్రార్థన చేస్తారు, కానీ పోయి కూర్చుంటే నా ఆకలి తీరదు, నాకు ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, నాకు వాక్యం కావాలి. అక్కడైతే నాకు వాక్యం దొరుకుతుందని వచ్చిన వాళ్ళే మీరందరూ.